విజయవాడ కృష్ణా జిల్లా ప్రజలకు తాడేపల్లిగూడెం తరపున సహకారంగా ఉంటామని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ భరోసానిచ్చారు. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లి భారతీయ విద్యాభవన్ నుంచి వరద బాధితులకు ఆహార పొట్లాలు తరలించే వ్యాన్లను ఆయన ప్రారంభించారు. ఒక్క రోజులోనే 25,000 బిర్యానీ ప్యాకెట్లు పంపిస్తున్నట్లు తెలిపారు. తుఫాను విజయవాడ నగరాన్ని అతాకుతలం చేసిన సందర్భం మనందరికీ తెలుసు. అంతేగాని కృష్ణా జిల్లాలో కూడా పలు ప్రాంతాలన్నీ నీట మునిగిపోవడం, దాంట్లో భాగంగా తాడేపల్లిగూడెం నుంచి నేను రెవెన్యూ డివిజన్ ప్లస్ దాతలు కలిసి 28,000 పులిహోర ప్యాకెట్లు పంపడం జరిగింది. మరి ఈరోజు మళ్ళీ జిల్లా మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 15,000, సాయంత్రానికి ఇంకొక 10,000 ప్యాకెట్లని మరి ఈరోజు పంపిస్తున్నారు. వారందరూ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మానవత్వం చాటుకునే అవకాశం ఇది. మరి మనకి ఎలాంటి ఏ డబ్బుని మనం తీసుకెళ్ళాం కాబట్టి అక్కడ ఎన్ని రోజుల వరకు కావాలంటే అన్ని రోజుల వరకు కూడా తాడేపూడి నుంచి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఒక శాసనసభ్యుడిగా అందరినీ అర్థిస్తాం. మేము కూడా దాంట్లో పాత్రదారులు అవుతామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి వారందరూ వారు జిల్లా మిల్లర్స్ అసోసియేషన్ వారు స్పందించి ఈరోజు ఈ కార్యక్రమాల్లో చేపట్టినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సహాయం మనం ఏదో పేరు చేసాం అనుకోకుండా మరి వారికి తొందరగా ఎంతవరకు రిలీఫ్ వచ్చే వరకు కూడా మన తాడేపూడి పట్టణం ముందు వరుసలో ఉండాలి. దానికి మీరు అందరూ సహకరించాలని చెప్పి కూడా ప్రార్థిస్తూ, సామాన్య ప్రజలు కూడా దీనికి సహాయం చేయొచ్చు. అందరూ కూడా మనం స్పందించి ఈరోజు మరి ఆ మహానగరాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని మీ అందరూ సహకారాన్ని అందిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.